కారులో లాక్ ఎలా అయ్యాడు? రుద్ర బాబుని తనకెందుకు ఇచ్చావు? వాళ్ళ అమ్మేమో నీ చెల్లెల్ని చంపేసింది. ఇప్పుడు మన రుద్రనేమో ఇది చంపడానికి ప్రయత్నిస్తోంది. గౌతమి ఎలా అనుకుంది? నువ్వే తగలబెట్టుంటావు. అవసరం నీకే ఉంది. నాకేం తెలీదు. ఇంకా 2 రోజులు భరిద్దాం. తర్వాత ఎవరేమనుకున్నా సరే వీళ్ళని తరివేద్దాం. థ్యాంక్స్ ఇషిక. ఇట్స్ ఓకే. ఓ ఈ రూమ్ లో నువ్వేం చేస్తున్నావే? వెళ్ళి బయటికి. నేను గౌతమికి మందు రాస్తున్నాను. మందు రాయొద్దు, ఏం రాయొద్దు. నీ సేవలు ఏం అవసరం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. గౌతమి నన్ను ఇక్కడ ఉండనివ్వు. నేను నీకు మందు రాస్తాను. నువ్వు చెప్పు గౌతమి. ఉండని నానమ్మ. ఏంటి చూసేది? కృష్ణ చూశాడంటే ఇక అంతే. ఏయ్ వెళ్ళి బయటికి. నేను వెళ్ళను. నేను మందు రాస్తాను. ఏం వద్దు మహా తల్లి, నువ్వు ముందు బయటికి నాడు. నేను వెళ్ళను. నీకే చెప్తుంది. ఇషిక వెళ్ళమంటుంటే సిగ్గు లేకుండా ఇక్కడే ఎందుకుంటావు? రా. నేను రాను. వాళ్ళు వెళ్ళమంటున్నారు కదా. నేను రాను. ఇషిక లే. ఏం అక్కర్లేదురా. తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్తానులేండి. లెమ్మంటున్నానా? గౌతమి వెళ్ళిపోమంటుంటే ఇక్కడ ఎందుకురా? రా. నా మాట విను. రా. వెళ్ళవమ్మా. అబ్బా రమ్మన్నా నేను. ఏం అవసరం లేదురా. నేను మందు తీసుకెళ్తున్నా కదండి. పద పద ఇషిక. మా ఐదారు సంత అని చేతులు కాలిపోయినాయి. ఇటీ తల్లి, ఎన్ని కష్టాలు వచ్చినాయే తల్లి. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నేను రాను. మాట విను. రామి, నాకు తలనొప్పిగా ఉంది. నాకు రాయ్. రా గౌతమి. నేను రామి దగ్గరికి వెళ్తా. అక్కడ పోదాం రా. నా మాట వినా మీరా? గౌతమి రా. గౌతమి రామి రా. నేను రాను. గౌతమి చెప్పేది విను. పద రా. గౌతమికి మందు రాస్తాను. నేను గౌతమికి మందు రాస్తాను. గౌతమికి మందు రాస్తాను. పాపం వీళ్ళందరూ నాకు నిజంగానే పిచ్చి పట్టిందనుకుంటున్నారు. నీది పిచ్చి కాదు అంటే నేనే నమ్మలేదు తెలుసా. మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు ఎంత గొప్పగా నటించావో తెలుసా. వెళ్ళండి. చెప్పేది వినండి. అమ్మీ, మీ చిన్నాయనకి చెప్పి ఆ కృష్ణకి తాత లాంటి వాడిని తీసుకొస్తాను. నువ్వు వాడిని మర్చిపో. నిన్ను కాదని వెళ్ళిపోయిన వాడు నీకెందుకు? కావాలి. కృష్ణే నాకు కావాలి. ఇందాక తీసుకొస్తానన్నావు కదా, అప్పుడేదో మాట వరుస కన్నానే. మాట తప్పితే చంపేస్తాను. ఇంత పిచ్చేంటే నీకు? వాళ్ళు చెప్పింది నిజమే. నీకు ఉన్మాదం బాగా ఎక్కువైపోయింది. ఏంటి ఏంటి? వదిలివే. చంపుతావైంది. వదిలివే. వదలు. చంపుతావైంది. వదలు.
నాకు ఏ పిచ్చి లేదు. I am perfectly fine. అంటే 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 నీకు పిచ్చి లేదా? లేదు. మరి పిచ్చిదాలా ఎందుకు నటిస్తున్నావే? కృష్ణ కోసం. కృష్ణ నాకు దక్కడం కోసం ఇదంతా చేస్తున్నాను. కేవలం కృష్ణ కోసమే. పిచ్చి దానిలో నటిస్తున్నాను. ఎన్ని బాధలు పడుతుండవే. లేని పిచ్చి కోసం సూదులు పొడిపించుకుంటుండవా? కరెంటు షాకు పెడుతున్నా భరిస్తుండవా? కూడు నీళ్లు కూడా మానేసినావా? ఇంత చేస్తే వాడు వస్తాడా బిడ్డా? నువ్వొచ్చావు కదా, కృష్ణ కూడా వస్తాడు. వాడు రావడం కాదే, మనమే వాడి దగ్గరికి పోదాం. నేను నిన్ను తోలుకుపోతాను. వాణ్ణి నీవాణ్ణి చేస్తాను. నన్ను తీసుకువెళ్తావా పిన్ని? కృష్ణ దగ్గరికి తీసుకువెళ్తావా? వెళ్దామే. రేపే ఇద్దరం బయలుదేరదాం. వాడో మనమో తేల్చుకుందాం. థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ సో మచ్. అక్కడే కాదు, ఇక్కడ కూడా అందర్నీ భలే బోల్తా కొట్టిస్తుండవు. నీ పిచ్చినట్టన పిచ్చి పిచ్చిగా ఉంది తెలుసా? గౌతమి, గౌతమి, ఇదంతా నా మొగుడి కోసమే పిన్ని. వాణ్ణి గౌతమిని కలిపిన రుద్రగాణ్ణి కారులో ఊపిరాడకుండా చంపేద్దామనుకున్నాను. ఈరోజు గౌతమిని మంటల్లో మసి చేద్దామనుకున్నాను. కానీ ఎన్నో రోజులు తప్పించుకోలేరు. వీళ్ళని చంపేసి కృష్ణని తీసుకువెళ్దాం. ఇదే మన టార్గెట్. గుడ్ మార్నింగ్ గౌతమి. నీకోసం టిఫిన్ రెడీ. మీరు తీసుకొచ్చారేంటి? నేనే కిందకొచ్చేదాన్ని కదా. నువ్వు బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు కదా, అందుకు. విడ్డూరం కాకపోతే చేతికి దెబ్బ తగిలితే కాళ్ళతో తిరగడానికి ఏమైంది? దెబ్బ చేతికి తగిలినా కాలికి తగిలినా పెయిన్ మాత్రం కామన్ కదా.
మీరు నన్ను మరీ సోమరిని చేస్తున్నారు. నువ్వు సోమరివి కాదు గౌతమి, నువ్వు నా రాకుమారివి. అందుకే నిన్నింత సుకుమారంగా చూసుకుంటున్నాను. హ్మ్. ఏమైంది గౌతమి? చట్నీలో కారం ఎక్కువైందా? మరి ఆ కన్నీళ్ళేంటి? భారీగా మీకు సేవలు చేయాల్సింది పోయి మీతోనే సేవలు చేయించుకుంటున్నాను. అదే నాకు బాధగా ఉంది. ఓస్, అదా నీ బాధ? దీన్ని సేవ అనరు భార్యమణి గారు, సాయం అంటారు. ఇంకా మాట్లాడితే సంసారం అంటారు. ఇప్పటికే మీరు నాకు ఎన్నో సాయాలు చేశారు. స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా నా బాధ్యత తీసుకొని అనుక్షణం నా నీడలా ఉన్నారు. ఏమిచ్చి మీ రుణం ఏయ్, నేను నీ స్నేహితుడిని గౌతమి, నీ శ్రేయోభిలాషిని. నువ్వన్నట్టు అనుక్షణం నీ వెంట ఉండే నీ నీడని. నాకీ జీవితాన్నిచ్చిన నీకు ఈ జీవితమంతా ఎంతో ఇవ్వాలనుంది. నిజం చెప్పాలంటే రుణం తీర్చుకోవాల్సింది నేను. నా ప్రేమను ఇలాగే ప్రతి క్షణం నిరూపించుకుంటూ ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? మగవాళ్ళు ఇంత బాగా ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. ఆడవాళ్లు మాకన్నా బాగా మమ్మల్ని ప్రేమించినప్పుడు. అంటే మేం ప్రేమిస్తే తప్ప మీరు మమ్మల్ని ప్రేమించారన్నమాట. మరి ఒకరు మాత్రమే ప్రేమిస్తే అది వన్ సైడ్ లవ్ అవుతుంది కదా. మగాడు వన్ సైడ్ లవర్ అయితే దేవదాస్ అవుతాడు. మరి అమ్మాయి వన్ సైడ్ లవర్ అయితే? అమ్మాయి వన్ సైడ్ ఎవరైతే ఇష్కిలా పిచ్చిదవుతుంది. ఛీ, తనదసలు లవ్వే కాదు. తనకు పిచ్చి కూడా లేదు. అదంతా తన శాడిజం. అయ్యో, అలా అంటారేంటండి? తను నిజంగా పిచ్చిదైంది. పిచ్చి దానికి కాదు, నీకు. అందుకే దాన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దానివల్లే. తను ఇంటికి రాకముందు ఆ 4 రోజులు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాం. తను అడుగుపెట్టింది రోజుకు అనర్థం జరుగుతోంది. ప్లీజ్ అండి, మతిస్థిమితం లేని వాళ్ళు పసిపిల్లలతో సమానం అంటారు. ఇష్క కూడా పసిపాపే. తనేం చేస్తోందో తనకే తెలియని స్థితిలో చేస్తోంది తప్ప కావాలనేం కాదు. ఇంకెప్పుడు ఇలా తప్పుగా మాట్లాడకండి. తను తప్పులు చేసుండొచ్చు, కానీ క్షమించడం మన బాధ్యత. అది తనున్న ఈ స్థితిలో. అంత క్షమాగుణం నాకు లేదు, కానీ ముందు నువ్వు ఈ టిఫిన్ తిను. అది కాదు. తిను. ఏయ్, ఏమైంది? అయ్యో గౌతమి, దగ్గుతున్నావేంటి? పొరపోయిందా? ఏయ్, టిఫిన్లో వాటర్ పోసావేంటి? నీకు అసలు బుద్ధుందా?
చూడు గౌతమి, బ్యాడ్ బాయ్ ఎలా అరుస్తున్నాడో. నీకు పొలవారిందని వాటర్ తాగిస్తుంటే కాసిన్ని ప్లేట్లో పడ్డాయి. అది నా తప్ప? అంతా నీ వల్లే. అసలు నీ రూమ్ లోకి ఎవరు రమ్మన్నారు? భార్య భర్తలున్న బెడ్రూమ్ లోకి రాకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఏమో, అవన్నీ నాకు తెలీదు. గౌతమి దగ్గు విని పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. వెధవ డ్రామాలు ఆడకు. మా ఆనందాన్ని పాడు చేయాలని నువ్వు వచ్చావు. అందుకే వచ్చానురా. లేకపోతే నాకు ఏనాడైనా ఇలా టిఫిన్ తినిపించావా? దీనికి తినిపిస్తుంటే చూస్తూ ఊరికే ఉండటానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఏంటే అలా మిడిగుడ్లేసుకొని చూస్తున్నావు? మింగేస్తావా? అయ్యో ఊరుకోండి, పాపం తను భయపడుతోంది. అది భయం కాదు గౌతమి, నీ కళ్ళను మోసం చేస్తున్న నటన. బ్యాడ్ బాయ్. నేను నటించేదన్నైతే ఈ ఇంట్లో ఎందుకుంటాను? ఏ సినిమాల్లోనో సీరియల్స్ లోనే ఉంటాను. అయితే అక్కడికే వెళ్ళి చావు. ప్లీజ్ అలా అరవకండి, పాపం తను. గౌతమి, నువ్వు అలా వెనకేసుకొని రాకు. నీ అంట చూసుకునేది రెచ్చిపోతోంది. ఏంటి బాబు, ఏమైంది? ఈ పిచ్చిది కావాలని గౌతమి తినే టిఫిన్ లో నీళ్లు పోసింది. అవ్వా, వచ్చే పిచ్చిదన్నా. ఇన్నాళ్ళు దాని కళ్ళల్లో కారం కొట్టావు. ఇప్పుడు తినే అన్నంలో నీళ్లు పోసి దాని నోట్లో దుమ్ము కొడదామని వచ్చావా? దాన్ని చంపాలని చూస్తున్నావా? లేదు బామ్మగారు, గౌతమి దగ్గింది, అందుకే నీళ్ళిచ్చాను. ఏమే, ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది? బుద్ధి చెప్పాల్సిన అమ్మా నాన్నేమో దగ్గర లేరు. నీ వెంట వచ్చిందేమో నీకన్నా తగులు మారిది. నీకేదైనా చెప్దామంటే నువ్వేమో చెవును పెట్టావు. ఎట్టాగి నీతో ఏగేది? నా తప్పేం లేదు బామ్మ, అంతా అదిగో ఆ బ్యాడ్ బాయ్. ఏయ్, నోరు మూస్తావా ఇక? బామ్మగారు, దాన్ని బయటికి అలాగే తీసుకెళ్ళండి. బాబు, పదవే. నేను రాను. గుర్తులేందన్న పద. నడు. రాను. నడు, నీకే చెప్పేది పద. అయ్యో, అమ్మో 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 అమ్మో. ఆ టీవీ ఏంటి, ఆ ఏసీ ఏంటి, ఈ ఫ్యాన్లేంటి, ఈ లైట్లేంటి? అమ్మో అమ్మో, ఎంత కరెంటు దండగా, ఎంత కరెంటు ఎవడప్పు సొమ్ము అనుకుంటున్నావు? ఉండు, నీ పని చెప్తాను. ఏం చేస్తాండా? ఎందుకు ఇవన్నీ ఇట్లా ఆఫ్ చేస్తుండా? ఏ టీవీ చూడకపోతే చస్తావా? చూసి రాజకీయాల్లోకి వెళ్తావా? మీ అక్క పోయిందిగా జైలుకి. అసలే కరెంట్ లేక జనాలు అల్లాడిపోతుంటే నీకు ఫ్యాను ఏసీ రెండు కావాలా? ఏ ఒక దాంతో సరిపెట్టుకోలేవా? అయినా తిండేంటే రోజుకి ఎంత తింటావు హిడింపినిలాగా? అయినా ఎంత తిండే ఆరాయించుకుంటావు? అది కడుపా రుబ్బురోలా? ఏంది చాలా ఎక్కువ మాట్లాడుతుండా? ఇదేమైనా నీ కొంపా, లేక ఈ కూడేమైనా నీ కష్టార్జితం అనుకుంటుండవా? ఎందుకు ఎంగిలిస్త్రాకులో ఓ ఎగిరెగిరి పడుతుండావు? ఏయ్, ఇది నా మనవరాలి ఇల్లే. ఏయ్, చాలు చాలు, తగ్గు తగ్గు. నీ మనవరాలి రెండో మొగుడు నా కూతురికి మొదటి మొగుడు. ఇంకా విడాకులు తీసుకోలేదు.
వాళ్ళింకా మొగుడు పెళ్ళాలే. చిచి నోర్మై, తాళి తెంచి తెగదెంపులు చేసుకొని వచ్చినా వెనకాలే ఊపుకుంటూ వచ్చారుగా, సిగ్గు లేకపోతే సరే. నువ్వే నోర్మై, మేమే సిగ్గు లేకో గతి లేకో రాలేదు, మాకు హక్కు ఉండదని వచ్చాం. ఆహా ఇదే మాట రామకృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకొని పళ్ళు రాలు కొడతాడు. ఆహా, పంచాయతీలో చెప్తే పెద్దలే తీర్పు చెప్తారు. చెప్పమను, ఏ పెద్ద మనిషి వచ్చి చెప్తాడు. మోసం చేసి పెళ్లి చేసుకొని అష్ట కష్టాలు పెట్టారు. పగాళ్ళు కూడా పడని బాధలు పడమని ఏ పెద్ద మనిషి తీర్పు చెప్పడే. అయితే ఇప్పుడేంది? ఏమంటా చెప్పు. చెప్పడానికి ఏమీ లేదు. శనిలా ఇంటిని పట్టుకొని గబ్బిలేవలా ఏలాడకుండా ఎలానిక్కడి నుంచే. ఇక్కడ నువ్వు ఇల్లు గూళ్ళ చేస్తుంటే అక్కడ నీ అక్క కూతురు నా మనోరాల కాపురంలో నిప్పులు పోస్తోంది. అబ్బో, నా కూతురు కాపురం కాలి బూడిదయ్యాకే నీ మనోరాలకి పెళ్ళైందని గుర్తు పెట్టుకో. ఎవడు తీసిన గోతులో ఆళ్లే పడతారే, అందుకే మీ గోతులో మీరే పడ్డారు. రేపు కార్తీక పౌర్ణమి కదా, స్పెషల్ పూజలు ఏవో చేయాలట. ఆ హడావిడిలో ఉంది. కాస్త మీరేనే చెప్పండి విజయ్. ఈ విషయంలో నేను కాదు కదా, ఆఖరికి ఆ కార్తీకేశ్వరుడు చెప్పినా వినదు. రేపు మన ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ జరిగి తీరాల్సిందే.